ఇది 400/220 kV సబ్ స్టేషన్ మామిడిపల్లి. ఇది ఏదంటే శ్రీశైలం హైవే పక్కన ఉన్నాం మనం. ఓకే, సీదా పోతే తుక్కుడ వితిన్ ORR. ఇక లెఫ్ట్ కొడితేనేమో మనకు ఏది కొత్తది, సీదా ఈ రోడ్ అంటే రావేరియాలకు పోతుంది. అయితే ఈ బ్లూ రేకుల షెడ్లు వేసిందంటే ఇంకా ఏవో అపార్ట్మెంట్లో, విల్లాలో, కమర్షియల్లో ఏదో ఒకటి వేస్తుంది. సో ఇప్పుడు ఇది శ్రీశైలం హైవే కాబట్టి హైవే ఫేసింగ్ అంటే ప్రాబబ్లీ ముందర కమర్షియల్ వేసి వెనకాల రెసిడెన్షియల్ రావచ్చు. ఇది అపార్ట్మెంట్స్ విల్లాస్ అనేది కాలం నిర్ణయిస్తుంది. ఈ నుంచి తుక్కుగూడ ORR ఎగ్జిట్ వచ్చేసి సమ్ అరౌండ్ 1.5-2 కిలోమీటర్స్ వస్తుంది. ఎయిర్పోర్ట్ వచ్చేసి హార్డ్లీ 3 కిలోమీటర్స్ వస్తుంది. మనం ఇప్పుడు శ్రీశైలం హైవే మీద ఉన్నాం. ఈ నుంచి 2.5 కిలోమీటర్స్ రేడియస్లో మనకు ఒక డీల్ ఉంది రావిర్యాలకు వెళ్ళే రూట్లో. సో మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ కొడదాం. లెఫ్ట్ కొట్టేసినాం. అటు ఇటు 2 బ్లూ రేకుల షీట్లు వేసిందంటే రాబోయే 5 ఏళ్ళలో దీని లోపల కన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇక రెసిడెన్షియల్ కావచ్చు. మెయిన్ రోడ్కి అయితే ఎవడో రెసిడెన్షియల్ కట్టాడు, అది మనందరికీ తెలుసు. మెయిన్ రోడ్కి కమర్షియల్ వస్తుంది, లోపల రెసిడెన్షియల్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 ఫీట్ రోడ్ కావాలి. ఇప్పుడు ఒక 40 ఫీట్ దాకా ఉంది. 40 to 50 ఫీట్ ఉంది. ట్రక్స్ కూడా తిరుగుతున్నాయి. ఈ రూట్లో కళ్ళు కూడా అమ్ముతుండ్రు. మరేం తాగుతున్నావు కళ్ళు అంటే, కళ్ళు తాగను, ఓన్లీ మా ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇస్తేనే, అరే మామ మనకు తెలిసిన వాళ్ళు అంటేనే ఏమైనా తీసుకోవచ్చు. కానీ ఇది కూడా ఎవరన్నా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు అమ్మితే తీసుకోవచ్చు. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం? అందులో మనం వచ్చింది వర్క్ పైన. వర్క్ ఈజ్ వర్షిప్ అని పెద్దవాళ్ళు అన్నారు. కాబట్టి మనకు పని ఫస్ట్. కళ్ళు ఏముంది, తర్వాత సమ్మర్లో ఎవరైనా ఆఫర్ చేస్తే తెలిసిన వాళ్ళు తాగొచ్చు. మనం ఇప్పుడు తుక్కుగూడ నుంచి రావిర్యాల రోడ్లు ఉన్నాం, చూసుకోవచ్చు. డీల్కి ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాం మనం వెళ్ళే రోడ్లో దూరంగా విల్లాస్ కూడా కడుతున్నాం. ఆ విల్లా ప్రాజెక్ట్స్ ఎవరు అనేది చెప్పాలంటే ఇక్కడ ఉంది కేజీఆర్ ఫార్చ్యూన్ వాళ్ళు ఇక్కడ విల్లాస్ కూడా కడుతున్నాం. ఇక అమ్ముడు పోయినాయి, అమ్ముడు పోలేదో మనకు తెలియదు. కానీ విల్లా ప్రాజెక్ట్ మోస్ట్లీ ఇది ఒక 1 ఇయర్లో హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ప్లాట్ 7 to 12 అన్నారు కదా, ఇది ప్లాట్ నెంబర్ 7. సో ఈ వెహికల్స్ మూమెంట్ వచ్చేసి ఇట్లా ఉంది. శ్రీరామనవమి రోజు వాళ్ళు ఏదో ఫ్యామిలీతోటి రామన్ కళ్యాణం పోయి పులిహోర తినడానికి స్వామి ఆశీర్వాదం తీసుకొని పోతారు. ఇది ప్లాట్ నెంబర్ 8. ప్లాట్ నెంబర్ 8 వెనకాల బిల్డింగ్ ఉంది, ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఇది ప్లాట్ నెంబర్ 9. ఓకే, ఆడ వెనకాల ఇల్లు కట్టిన, అందులో మనుషులు ఉంటుండ్రు. ఇది ఒక 4.5 acres. అయితే ఆడ వెనకాల వచ్చేసి మీకు డిగ్నిటీ హౌసింగ్ ఉంది. ఏరో చైమ్స్ అని ఈ లేఅవుట్ 4.5 acres, 55 ప్లాట్స్. ఇది HMDA లేఅవుట్. ఈడ లెఫ్ట్ ఉంది కదా, ఈడ విజయకల్ప విల్లాస్ అని రాసింది కదా బోర్డు. అటు నుంచి సీదా పోతే ఒక 8 కిలోమీటర్స్ రేడియస్లో మన రావిర్యాల ఎగ్జిట్, అంటే ORR ఎగ్జిట్ నెంబర్ 13. సో వీళ్ళు ORR ఎగ్జిట్ 13 నుంచి వస్తున్నాను నేను అన్నాను. ఎక్కడో ఇక్కడ లోకల్ మన సోదరులు విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళు నిండొచ్చు. ORR ఎగ్జిట్ 13 నుంచి వాళ్ళు టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో శ్రీశైలం హైవే 2 కిలోమీటర్స్, ఎయిర్పోర్ట్ వచ్చేసి మనం ఉన్న ప్లేస్ నుంచి 5 కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు ఏదైతే కార్గో ఆటో సామాన్ తీసుకొస్తుందో అది మళ్ళీ తుక్కుగూడ ఎగ్జిట్ వెళ్తుంది. తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి 2 కిలోమీటర్స్, హైవే నుంచి 1.5 కిలోమీటర్. ఆడ దూరంగా కనిపిస్తుంది తుక్కుగూడ మున్సిపాలిటీ, టౌన్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఈడ గీతికాస్ వాళ్ళది ఒక 69 విల్లాస్, 7.5-8 acres ప్రాజెక్ట్లో విల్లాస్ కడుతున్నారు. సో ఏరో చైమ్స్ లేఅవుట్లు ఉన్నాం, లేఅవుట్ బయట. ఇప్పుడైతే ఇది 50 ఫీట్ రోడ్ అన్నట్టు లెక్కేసిండు. ఇదేదో పాత HMDA లేఅవుట్ ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. ఇది 50 ఫీట్ రోడ్. యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ఏమవుతుందంటే ఇది 100 to 120 ఫీట్ రోడ్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాలకు కనెక్టింగ్ రోడ్. సో చూసుకోవచ్చు, 2 వీలర్స్ మూమెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ. నిమిషానికి ఒక 10-15 వెళ్తున్నాయి. నిమిషానికి ఒక ట్రక్కు, ఒక 2-3 కార్లు కూడా వెళ్తున్నాయి. చూసుకోవచ్చు. ట్రక్ స్వామి, ఒక ట్రక్ రావాలి ఈ రోడ్లో మన సబ్స్క్రైబర్స్ కోసమని కోరుకుంటున్నా. చూద్దాం. సో ఇది ప్లాట్ నెంబర్ 7, ఇది ప్లాట్ నెంబర్ 8, ఇది ప్లాట్ నెంబర్ 9.
సో డైమెన్షన్స్ వచ్చేసి 40/72.5, 320 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. సో ఇది ఫుట్పాత్, ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం సెట్ బ్యాక్స్ ఇట్లా వదిలేసిన హెచ్ఎండిఏ కదా, 100 to 120 ఫీట్ రోడ్ అనుకుంటూనే ఉన్నాం. ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి రెడీమిక్స్ తక్కువ అవుతుంది, చూసుకోవచ్చు. 320 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, వెనకాల విల్లా ప్రాజెక్టు, ఒక 10 ప్లాట్ల అవతల హై టెన్షన్ లైన్ ఉంది. ఆఫ్కోర్స్ దీనికి సంబంధం లేదు, అవుట్ ఆఫ్ సిలబస్. ఇంతకుముందు మీకు వచ్చినప్పుడు అటు నుంచి ఒక విల్లా ప్రాజెక్ట్ చూపించిన. ఇప్పుడు ఆ ట్రక్ వచ్చేసి టువర్డ్స్ రావిరియాల రోడ్లో వెళ్తుంది. మేబీ మరి విజయకల్ప విల్లాసా ఎక్కడికి వెళ్తుందో చూడాలి, చూసుకోవచ్చు. చుట్టుముట్టు లొకాలిటీ అయితే బాగుంది. విత్ ఇన్ ORR ఉన్నాం. ఈ నుంచి గచ్చిబౌలి 40 కిలోమీటర్స్, కోకాపేట్ 36 కిలోమీటర్స్, ఎయిర్పోర్ట్ 5 కిలోమీటర్స్, ORR ఎగ్జిట్ 13 6 to 8 కిలోమీటర్స్, ORR ఎగ్జిట్ 14 2 కిలోమీటర్స్ చూసుకోవచ్చు. సో ఈ బిల్డింగ్ పక్క ప్లాట్, వెనకల ప్లాట్, 320 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, ప్రపోజ్ 120 ఫీట్ రోడ్కు ఉంది. ఇంకా ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఫ్యూచర్లో విల్లాస్, అపార్ట్మెంట్స్ రావచ్చు. ఇంకా ఇక్కడ ప్లాట్స్ వేసి ఇప్పుడు వర్కౌట్ 50-60,000 పెట్టాలి. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబాలు, అందరికి సలాం వాలేకుమ్. 320 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూపించిన. కమర్షియల్ అంటే 80,000, 1 lakh, 1.5 lakh ఉంటాయి. సో అవి శాచురేషన్ లెవెల్, అవి అప్పటిదప్పుడు కట్టేది ఉంటే అవి కమర్షియల్ అంటారు. ఇవేంటివి సెమీ కమర్షియల్, కింద 2-3 షాపులు వేసుకొని పైన ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కూడా కమర్షియల్, లైక్ ప్లే స్కూల్, స్పా, సెలూను, జిమ్ ఇటువంటివి చేసుకొని పైన రెసిడెన్షియల్గా పెట్టుకోవచ్చు. మూమెంట్ ఇప్పటికైతే నార్మల్గా ఉంది. సో దీని ప్రైసు, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి అన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. మీకు వాటి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885-926-347. నా పేరు అభిమాన్. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే అన్నీ చెప్పిన. ఒకవేళ ఏమైనా మిస్ అయినా కూడా మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ చేసుకుంటా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో మన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అందులో అయినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఏవైనా అవుట్ సైడ్ ORR వెళ్తున్నారు కొందరు. ఎక్కడో కమర్షియల్ అంటే 1 lakh, 1.5 lakh పెట్టే బదులు ఇటువంటి ఎమర్జింగ్ ఏరియాస్లో ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ల్యాండ్ రేటు పెరుగుతుంది, మనకు కమర్షియల్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది. మోర్ ఓవర్ ఇప్పుడు వెస్ట్ హైదరాబాదు కొందరు పెట్టేటోళ్ళు ఇప్పటికీ వెస్ట్ హైదరాబాదే పెడతారు. ఇదైతే విత్ ఇన్ ORR. ఆల్రెడీ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కూడా చూసిండ్రు. కమర్షియల్ యాక్టివిటీస్ డౌన్ ద లైన్ 3 to 5 yearsలో మనం మంచిగా విట్నెస్ చేయొచ్చు. మూమెంట్ ఉన్న రోడ్ ఇది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సెమీ కమర్షియల్, ఫ్యూచర్లో కమర్షియల్ లాకుంటుంది. ఇక మొత్తం ఈ 100-120 ఫీట్ రోడ్ కావాలంటే ఇంకో 10 ఏళ్ళు అయితే అవుతుంది. మనుషులే తిరగని రోడ్లు అయితే కూడా 100 ఫీట్లు అయితే ఇయ్యాడు. ఎన్ని 100 ఫీట్ రోడ్లు ఉన్నా కొన్ని క్యాన్సర్ కూడా అవుతుంటాయి. ఇది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాలకు వెళ్ళే కనెక్టింగ్ రోడ్. ఇంతకుముందు మనం వీడియో తీస్తుంటేనే ఒక ట్రక్ వెళ్ళింది. ఇప్పుడు మన ముందరనే ఇప్పుడు పక్కకి ఇంకో ట్రక్ కూడా పోతుంది. మీకు సౌండ్ వినిపిస్తుందా? ఇది కూడా రెడీ మిక్స్. అఫ్కోర్స్ ఇప్పుడు అక్కడ విల్లా కమ్యూనిటీస్ అవుతున్నాయి కాబట్టి మీకు ఈ ట్రక్స్ మూమెంట్ ఉంది. రాబోయే రోజుల్లో ఆ విల్లాస్ ఆక్యుపెన్సీ రాబోయే 2-3 yearsలో వస్తాయి. ఒక 100 to 200 విల్లాస్ అవుతున్నాయి ఈ రోడ్లో. కాబట్టి అప్పుడు ఇంకా రెసిడెన్షియల్ యాక్టివిటీస్ పక్కన ఇంకా 69 villas గీతి కాస్ట్ వాళ్ళకి చెప్పిన 2 bedroom డిగ్నిటీ హౌసింగ్ ఉంది. కాబట్టి మూమెంట్ అయితే ఉంటుంది. ఇక లాంగ్ టర్మ్లో కమర్షియల్గా ఆలోచించే వాళ్ళకి ఇది మంచి ఫీజిబుల్ డీలే. మోర్ ఓవర్ ఈస్ట్ ఫేసింగ్, డీసెంట్ 320 స్క్వేర్ యార్డ్స్ ప్రైస్ కింద పెట్టిన. ఇక అది నెగోషియబుల్ కాదు, ఆన్లైన్ ఎట్లా, ఆఫ్లైన్ ఎట్లా, అడిషనల్ డీటెయిల్స్ కావాలంటే మీ నాకు రీచ్ అవుట్ కానీ. నా పేరు వచ్చేసి అభిమాన్. నా ఫోన్ నెంబర్ 9885-926-347. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ వెళ్ళుకున్న ఎనీ ఏరియా మనకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. లేని పక్షంలో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన మన సోషల్ మీడియా హ్యాండిల్స్ నేను సరే పోస్ట్ చేస్తాను. మీ యొక్క అభిమాన్, సర్దార్ నగర్ నుంచి నథింగ్ బట్ తుక్కుగూడల సెమీ కమర్షియల్ డీల్, ఫ్యూచర్ కమర్షియల్ డీల్ నుంచి సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్.